గతంలో గెలిచాక 5 సంవత్సరాలు 24వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి వార్డులో ఏ సమస్య ఉన్నా చెప్పగానే వెంటనే సమస్యను పరిష్కరించిన వ్యక్తి అన్నారం శ్రీనివాస్ అని 24వ వార్డు ప్రజలు అన్నారు. వేములవాడ పట్టణంలోని 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారం శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వార్డులో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ఎప్పుడు చూడని వ్యక్తులు ఇప్పుడు కళ్ళబుల్లి మాటలు చెప్తూ ఓట్లను అడుగుతున్నారని ప్రజలందరూ గ్రహించాలని కోరారు. 5 సంవత్సరాలు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ డ్రైనేజీ, సీసీ రోడ్డులు, పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే ఆ సమస్య పరిష్కరిస్తానికి కృషి చేస్తానని అన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని అన్నారు. 24 వార్డులో చేసిన సేవలు గుర్తించి చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఇక మళ్ళీ వచ్చే కష్టం అవుతుంది. ఇక మేము మళ్ళీ కలుస్తా కానీ మన బ్యాలెట్ మన కష్టం ఉంటుంది. చెప్పు అన్నారం తిన్ను గుర్తుకే అస్తాం గుర్తుకే అస్తాం గుర్తుకే అన్నారం శ్రీనివాస్ నాయకత్వం, ఆది శ్రీనివాస్ నాయకత్వం, ఆది శ్రీనివాస్ నాయకత్వం, అస్తాం గుర్తుకే. అన్నారం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇదివరలో వారి భార్య లావణ్య ఉమారాని గతంలో ఈ వాళ్ళు 24వ వాళ్ళ అభ్యర్థిగా గెలిచిన తర్వాత అన్నారం శ్రీనివాస్ అనే వ్యక్తి మా వార్డుకు మంచినీటి సౌకర్యం, మురుగునీరు లేకుండా మోర్లు సాఫ్ చేయించడం, వాడకట్ల మంచి శుభ్రత, వీధి లైట్లు సక్రమంగా చేసి మాకు చాలా సేవ చేసిండు గతంలో. ఇప్పుడు కూడా వారిని మేమే ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వారు మాకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత కూడా ఇక ముందు కూడా తను మాకు సేవ చేస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి తననే మేము ఎంచుకున్నాం. నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి గౌరవనీయులు పెద్దలు, శాసనసభ్యులు, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేటాయించినటువంటి చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఆశీర్వాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దయచేసి ప్రతిరోజు చెప్తున్న విషయమే, మా 24 వార్డు ప్రజలు చాలా విజ్ఞులు వాళ్ళకి ఆలోచన విధానం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు నేను సేవ చేశాను. మీకు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ 2 రోజులలో మొదలుపెట్టారు. మీకు ఏ విధంగా మిమ్మల్ని లొంగ తీసుకోవాలనేది ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఏ రకంగా లొంగుతలేరు. వార్డు ప్రజల్లో మమేకమై ఉన్న అన్నారం శ్రీను దూరం చేయాలని ఒక ఆలోచనతోటి ఓటు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు నిన్నటి మొదలైంది. అంటే నేను విన్నమించుకున్నది ఒకటే, నా మీద నిలబడ్డ వాళ్ళు ఇద్దరు, బీఆర్ఎస్, బీజేపీ. ఇంతవరకు మీరు ఎప్పుడైనా చూశారా? ఈ వార్డులో ఎప్పుడైనా మీకు సేవ చేశారా? ఈ వార్డు సమస్యలు అయితే ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఒకళ్ళు డబ్బుతో వస్తారు, ఒకళ్ళు మతంతో వస్తారు, ఒకళ్ళు బంధంతో వస్తారు. దయచేసి బంధుత్వాలు అంటే ఆపదలు ఉండాలి. నేను మీ అన్ని కుల వర్గాలందరికీ నేను బంధుత్వాన్ని నేను అందరికి సేవ చేసిన. ఇంకొక విషయం ఏంటంటే, ఒక చీరలు వంచుతారు, ఒకళ్ళు డబ్బులు వంచుతారు, ఇంకొకరు తాయిలాలు ఇస్తారు. దయచేసి అవి ఇప్పటి మందమే, తాత్కాలికం. శాశ్వతంగా ఉండేది నా సేవ, శాశ్వతంగా ఉండేది మీతో మమేకమై మీతో ఉన్నవన్నీ చూసుకోండి. మీరు ఇప్పుడు ఈ 4 రోజులలో, ఈ వారం రోజులు వచ్చే ఈ తాయిలాలకు దయచేసి ఆశపడకండి. ఎందుకంటే ఈ ఒక్క ఓటు 5 సంవత్సరాలకు, ఈ ఒక్క ఓటే 5 సంవత్సరాలు నిర్వహిస్తుంది.
ఈ ఒక్కోటి తర్వాత ఈ 5 సంవత్సరాలు మీకు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఏదైనా వస్తాయి ఈ ఒక్కోటితోటి. ఈ ఒక్కోటి మీరు దుర్వినియోగం చేసుకున్నారనుకోండి, రేపు మీకు ఏ ఆపద వచ్చినా, మీ ఇంటి ముందట ఏ ఇబ్బంది వచ్చినా వారు రారు, తెల్లారి కనబడరు, ఇన్ని రోజులు కనవాలే రేపు కూడా కనబడరు. ఇవాళ ఇచ్చిన వాళ్ళు రేపు తీసుకునేటట్టే ఉంటారు తప్ప మీకు ఇచ్చేవాళ్ళు కాదు. నేను అన్ని రకాలుగా ఆపదలు సంపదలు అన్ని చాలా ఉన్నాయి కాబట్టి రేపు కూడా ఉంటా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పోస్తాం కానీ దాదాపు ₹1 కోటి వర్క్ చేశాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు 60 ఇచ్చాను, తర్వాత రేషన్ కార్డులు ఇచ్చాను, పెన్షన్లు 2 సంవత్సరాల క్రితం పెన్షన్ కూడా పెట్టించాను. అంటే ఈ విధంగా ప్రతి ఇంటికి నేను ఒక సేవ చేశాను. మా వార్డులో ఉన్న ఏ ఇంటికైనా నా ద్వారా ఒక సేవ అందింది. సో ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన రాష్ట్రంలో కాబట్టి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అవుతున్నాయి. ఆది శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ఈ 2 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేస్తున్న వేములవాడని. అదేవిధంగా రేపు రానున్న రోజులలో కూడా నా వార్డులో నిరుపేదలు ఉన్నారని చెప్పడం జరిగింది. ఆ నిరుపేదలకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం 200 యూనిట్ కరెంట్ బిల్లు లేని వాళ్ళు కూడా మళ్ళీ శాంక్షన్ చేయించబడుతుంది. దయచేసి అధికార పార్టీ ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ నాకు సపోర్ట్గా ఉన్నారు. దయచేసి నన్ను అందరూ మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను.